ఈరోజు మనం ఒక అద్భుతమైన స్ఫూర్తి కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా కేవలం 21 ఏళ్లకే ఎంతో కష్టమైన గ్రూప్ 1 పరీక్షను మొదటి ప్రయత్నంలోనే క్లియర్ చేసిన జువేరియా ప్రయాణం గురించి తెలుసుకుందాం. పట్టుదల, స్వయం కృషి ఈ రెండింటికీ అసలైన అర్థం చెప్పిన ఆమె కథలోకి వెళ్ళిపోదాం. 21 జస్ట్ ఒక నంబర్ కాదిది, ఒక ఏజ్ మాత్రమే కాదు. జువేరియా అనే ఒక అమ్మాయి తన కలను నిజం చేసుకున్న వయస్సు. ఆలోచించండి, ఇంత చిన్న వయసులో ఈ విజయం అంటే అది ఎంతమందికి స్ఫూర్తినిస్తుందో కదా. అత్యంత కష్టమైన గ్రూప్ 1 ఎగ్జామ్, అది ఎలాంటి కోచింగ్ లేకుండా, మళ్లీ ఫస్ట్ అటెంప్ట్లోనే. ఈ 3 విషయాలు వింటేనే మనకు అర్థమవుతుంది జువేరియా సక్సెస్ ఎంత స్పెషలో. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఆమె స్టోరీలో. సరే, ఇంత పెద్ద విజయం సాధించిన జువేరియా ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆ అమ్మాయి పేరు జువేరియా, ఊరు మిరియాలగూడ. తల్లిదండ్రులు మహమ్మద్ మౌజం అలీ, అమీనాబి. వాళ్ల రెండో అమ్మాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిన పరీక్షలో అదరగొట్టే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అంటే ఏటీఓ అనే ఒక పెద్ద పొజిషన్ సంపాదించుకుంది. అయితే చూడండి, ఇంత పెద్ద సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు కదా. దీని వెనుక చాలా ఏళ్ల కష్టం, ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అసలు తను చదువు ఎలా సాగిందో ఓసారి చూద్దాం. ఆమె అకాడమిక్ జర్నీ చూస్తే మొదటి నుంచి టాప్ అని చెప్పాలి. 10th క్లాస్లో 10/10 జీపీఏ, ఇంటర్లో అయితే ఏకంగా 989 మార్కులు. ఇలా ప్రతి స్టేజ్లోనూ తన టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటూనే వచ్చింది. ఈ కన్సిస్టెన్సీయే ఆమె విజయానికి ఒక బలమైన ఫౌండేషన్ వేసింది. ఆమె టాలెంట్కి రికగ్నిషన్గా ఇంటర్ చదువుతున్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏకంగా 3 లక్షల రూపాయల మెరిట్ స్కాలర్షిప్ కూడా వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. ఆమె అకాడమిక్ స్కిల్స్కి ఇదొక పెద్ద సర్టిఫికెట్ లాంటిది. ఇక డిగ్రీకి వచ్చేసరికి తన ప్రస్థానం పీక్స్కి వెళ్ళిపోయింది. హైదరాబాద్ కోటి మహిళా డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ మ్యాథ్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. అసలు విషయమేంటంటే, ఈ మెడల్ను స్వయంగా యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ చేతుల మీదుగా అందుకోవడం. సరే, ఇప్పటివరకు ఆమె అకాడమిక్స్ గురించి చూశాం. ఇప్పుడు జువేరియా జర్నీలోనే చాలా స్పెషల్, మనందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చే పాటుకొచ్చాం. అదేంటంటే ఆమె ప్రిపరేషన్ స్ట్రాటజీ. 2023లో డిగ్రీ చేతికి రాగానే ఒక్కరోజు కూడా టైం వేస్ట్ చేయలేదు. వెంటనే గ్రూప్ 1 ప్రిపరేషన్లో దిగిపోయింది. ఈ డెసిషన్ చూస్తేనే అర్థమవుతోంది తన గోల్ మీద ఎంత క్లారిటీతో ఉందో. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. లక్షల మంది స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే జువేరియా మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ రూట్ తీసుకుంది. ఎలాంటి కోచింగ్ వద్దు, ఇంట్లోనే కూర్చుని సొంతంగా ప్రిపేర్ అవ్వాలి అని డిసైడ్ అయింది. ఇది ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి, హార్డ్ వర్క్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మరి ఇంత కష్టపడింది, ఇంత రిస్క్ తీసుకుంది, మరి ఫలితం ఏమైంది? ఆమె పడిన శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందా లేదా? ఆ రిజల్ట్స్ ఏంటో తెలుసుకునే టైం వచ్చేసింది. తన సొంత ప్రిపరేషన్తో స్టేట్ లెవెల్ మల్టీజోన్ 2లో 162వ ర్యాంకును సాధించింది. ఆలోచించండి, వేలాది మంది పోటీపడే ఎగ్జామ్లో ఇదొక అద్భుతమైన ర్యాంక్. అంతేకాదు, తన సక్సెస్ ఇక్కడితో ఆగలేదు. మైనారిటీ కేటగిరీలో అయితే ఏకంగా 70వ ర్యాంక్. తన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఈ అద్భుతమైన ర్యాంకులతో ఫైనల్గా తను అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యింది. ఆమె కన్న కలలు, ఇంతకాలం పడిన కష్టం అన్నీ ఈ ఒక్క మూమెంట్లో నిజమయ్యాయి. జువేరియా కథ మనకు ఒక్కటే నేర్పిస్తుంది: కోచింగ్ లేదు, డబ్బు లేదు, ఇవన్నీ జస్ట్ సాకులు మాత్రమే. అసలైన బలం మనలో, మన పట్టుదలలో ఉంటుంది. ఆమె జర్నీ చూశాక ఒక్కటే ప్రశ్న మిగులుతుంది: మనలో గట్టి సంకల్పముంటే నిజంగా అసాధ్యమనేదొకటుంటుందా?